అండి, హ్యాపీ సండే. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడే తలస్నానం అయితే చేశాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కర్రీ తాలింపులో వేసేసి ఇంక నేను రెడీ అయితే అవుతానండి. చర్చికి అయితే వెళ్ళాలి. మా కర్రీ వచ్చేసి ఇక చూడండి, ఈరోజు అయితే నేను చేపల కర్రీ అయితే చేస్తున్నామండి. చూడండి, చేపల పులుసులా చేస్తానండి. చేపలు శుభ్రం కడుక్కొని రెడీగా అయితే పెట్టుకున్నాయి అన్నీ. ఇక చేపలని ఇక తాలింపులు అయితే వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ మిక్సీ అయితే పడతానండి. ఇగో చూడండి, ఈరోజు మాకు సండే వచ్చేసి చేపల పులుసు అయితే చేస్తున్నానండి. ఆనియన్స్ అయితే పొట్టు తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలన్నీ రెడీగా అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇక ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఇక తాలింపు అయితే వేస్తానండి. కర్రీ మాత్రం పచ్చిమిర్చి అయితే తేజకాయలు అనుకుంటండి, సన్నగా ఉన్నాయి, మంట కొట్టిద్ది. ఈ మా చెట్టు కాయలు అయితే ఉంటే కోసుకొచ్చా, పచ్చిమిరపకాయలు అయితే లేవు. టమాటాలు కూడా మా చెట్టుయే. ఇక చూడండి, సన్న కాయలు గ్రేప్స్ లాగా ఉంటాయని చూపించాను కదా మీకు, చాలాసార్లు చూపించాను కదా. ఇగోండి, సన్న సన్న కాయలు, ద్రాక్ష కాయలు ఉన్నట్టే ఉన్నాయి చూడండి. టమాటాలు అయితే వేస్తాను 2. ఇగో ఇవైతే మిక్సీ పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటేగా. ఇదిగోండి, మిక్సీ అయితే పెట్టాను. పేస్టు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఈ 3 కలిపి ఇక మిక్సీ, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నా. ఇక కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. బాండీ అయితే కళాయిలో చేస్తానులే, కళాయిలోని బాండీ అయితే పెట్టుకున్నా. తగినంత ఆయిల్ అయితే వేసుకుంటా.
ఇంకా చూడండి మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఇదే పొద్దాక కింద పడతా ఉంటుంది. ఇందులో ఈ పేస్ట్ అని ఇంకా మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉందండి, ఇది రావట్లేదు. కొంచెం గిన్నె కూడా ఉంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకొని ఇవన్నీ షింకులో అయితే గిన్నెలన్నీ ఎక్కువ కొట్టాయి అని చెప్పేసి ఎప్పటికప్పటికే కడిగి అయితే వేసుకుంటున్నా. హైలో పెట్టేసుకుంటే ఈ పేస్ట్ అంతా బాగా ఉడికిపోద్ది అనమాట. బాగా నూనెలోనే మాకు ఇది ఫ్రై అవ్వాలి. ఉప్పు అయితే వేసుకుంటున్నా, ఉప్పు పసుపు తగినంత. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి, కర్రీ అయితే కలర్ఫుల్గా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తగినంత వేసుకుంటా. అడుక్కుపోయింది, సరిగా రావట్లేదు ఇదంతా. బాగా కలిపేసుకుంటా. దగ్గర చూపిస్తాను ఒకసారి, చూపిస్తాను చూడండి. ఇదంతా దగ్గర కావాలి. దగ్గరకు అయిన తర్వాత ఈ చేపలు అయితే వేసుకుంటా. కొంచెం కరివేపాకు అయితే ఇప్పుడు వేసుకుంటా. కరివేపాకు ఫైనల్గా దించే ముందు కొంచెం వేసుకుంటా. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసాను కదా, మిక్సీ జార్ కడిగి వాటర్ వేయటం మూలాని ఇదంతా కొంచెం లిక్విడ్గా ఉంది. ఇదంతా దగ్గర అవ్వాలి. ఇక దగ్గర అయితే ఇదంతా ఇప్పుడు చేప ముక్కలు వేసుకుంటా. ఇవి ఉన్నాయి కదా, ఇంకా చింతపండు పులుసు నానబెట్టుకోవాలి. చింతపండు పులుసు కొంచెం వేసుకుంటాను. ఇదంతా దగ్గర పడాలా. అంతలోకి కొంచెం చింతపండు అయితే నానేసుకుంటా. నానబెట్టేస్తే అది నానుతుంటుంది కదా. కొంచెం చింతపండు అయితే తీసుకుంటా. చింతపండు తీసుకొని నానేసుకుంటాను కొంచెం లైట్గా. పులుపు ఎక్కువ ఉన్నా పులుపు పెట్టలేదులేండి, కొంచెం లైట్గా. ఇదిగోండి కొంచెం. శుభ్రం కడుక్కొని నానబెట్టుకుంటా. కడుక్కున్నాక కొంచెం నీళ్ళైతే పోసుకుంటే నానదండి, నానబెట్టుకుంటా. అంత
అంతలోగా చేపలు ఇంకోసారి క్లీన్ చేసుకుంటా. చేపలు చేపలు 4-5 సార్లు కడుక్కొని శుభ్రంగానే కడిగామండి. ఇవంతా నీట్గా. ఇవి ఉన్నాయండి ఒక 5-6 ముక్కలు. సాయంత్రం ఇవి ఫ్రై చేద్దామని చెప్పేసి ఉంచుదాం అనుకుంటున్నాను. లేకపోతే మొత్తం పులుసులోనే ఒక 5-6 ముక్కలు ఉన్నాయి. ఇంక సాయంత్రం ఫ్రైలా చేస్తాను. మంచి ముక్కలు తీసి ఈ 5-6 ముక్కలు అయితే ఫ్రైలా చేస్తా. సరిపోయేటట్లేదు, చింతపండు కొంచెం అన్నట్టుంది, కొంచెం వేద్దాం. చింతపండు పులుసు అయితే ఇక చింతపండు పులుసు వేస్తాను. బాగా పిసుకాలి. పిసుకొని కొంచెం ముందు నానబెట్టుకొని పోయేదండి, కొంచెం లేట్ అయింది. ఇంకా ఇప్పుడిప్పుడే అయ్యాక నానలేదు సరిగా. చింతపండు పులుసు వేస్తాను. కొంచెం వాటర్ అయితే తీసుకుంటా. రెడీ అయిన వాళ్ళకి పైకి చిందులాగా లెగుస్తుందండి, అందుకే మూత వేసా. చింతపండు పులుసు వేసాను కదా, ఇంకొంచెం ఇది చింతపండు ఇంకొంచెం గట్టిగా ఉందండి. నాన్న వరకు కొంచెం పులుసు పోస్తాను. పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేస్తా. ఫైనల్గా ఉడికేటప్పుడు కొంచెం ఉంటుంది కదా చింతపండు, ఇంకొకసారి పిండేసి అప్పుడు ఆ నీరు మళ్ళీ పులుసులో ఒకటి కలుపుతాను. లేట్ అవుతుంది కదా చర్చికి మనకు అన్నట్టుగా. దీంట్లో తగినంత కారం అయితే వేస్తాను. కారం కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువే ఉండాలండి. కొంచెం ముక్కు అమ్మటే జలుబు కారుతుండాలి. తినేటప్పుడు ముక్కులు అమ్మటి జలుబు వస్తేనే అప్పుడు నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే అంతగా మామూలుగా నార్మల్ కర్రీస్ తిన్నట్టే ఉంటుంది. కొంచెం కర్రీలో మాత్రం కారం ఎక్కువనే వేస్తున్నానులేండి. మంట ఉండాలి, లేకపోతే అసలు టేస్ట్ ఉండదు నాన్ వెజ్ కర్రీ. ఒకసారి ఇది బాగా మరిగిద్ది కదా, మరిగిన తర్వాత చేప ముక్కలు అయితే వేసుకుంటాను. ఒకసారి మీకు చూపిస్తా, దగ్గర చూపిస్తా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ మాత్రం. పులుసు ఇది చాలా బాగా కలర్ఫుల్గా ఉంది. కొంచెం అంత ఉప్పు చూస్తా. ఉప్పు చూసి సరిపోయింది. తినేటప్పుడు తర్వాత చూసి కలుపుకోవచ్చు. దగ్గర చూపిస్తాను చూడండి. ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అబ్బా, ఇక చారే బాగా మరిగించుకొని చింతపండు పులుసు కదా,
ఇంకా టమాటాలు, ఆనియన్స్, చింతపండు పులుసు కాదు, ఇదే వేడి వేడి రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. టమాటా రసంలాగా, చింతపండు రసంలాగా ఉంది. అసలు ఇవి ఒక్క చారైనా అన్నంలో వేసుకొని తిన్నా కూడా అంత టేస్ట్ ఉంది, పుల్లగా నోటికైతే. ఇంకో చూడండి, ఇంకొంచెం ఉంది లాస్ట్లోని, ఇది తర్వాత పిండుతాను. ఇంకో చేపలు చూడండి, ఇంక వీటినైతే సాయంత్రం ఫ్రైలా చేద్దామని చెప్పేసి ఉంచాను అలాగా. ఇంక ఇవి చూడండి తలకాయలు అవి, ఇక ఇవైతే ఇప్పుడు పులుసులోనైతే వేస్తాను. ఇక చూడండి బాగుంది పులుసు, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మరుగుతుంది, ఇక చేప ముక్కలు అయితే వేస్తాను. చూసారు కదా, దగ్గరగా చూసారు కదా. ఇక చేప ముక్కలు అయితే వేసుకుంటున్నానండి, ఇవన్నీ వేసుకుంటా. వేసి బాగా మళ్ళీ చూపిస్తాను, చేప ముక్కలు వేసా చూపిస్తాను. కొన్ని నుంచి ఫ్రైకి చేద్దామని చెప్పేసి సాయంత్రం చేస్తాను, ఈవినింగ్ చేస్తాను ఫ్రై అయితే. దగ్గర చూపిస్తాను ఒకసారి, ఇవన్నీ వేసాను కదా, ముక్కలు వేసాను కదా, ఇవన్నీ దగ్గర చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, గంట పెట్టి ఒకసారి కదిలిస్తాను. ఇదంతా మామూలుగా ఇప్పుడే కదా వేసింది, ఇట్లా నిండుగా లోపలికంటే ఇక పులుసులోని మొక్క అనేది బాగా ఉడికిద్దండి. చాలా కలర్ఫుల్గా ఉంది. కారం ఒక్కటేనండి, మనకి కారం కనుక మంచిగా ఉంటే, కలర్ఫుల్గా ఉంటే కర్రీస్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటాయి. కారం కొంచెం బ్లాక్ కలర్లో ఉందనుకోండి, అసలు కర్రీకి ఉన్న టేస్ట్, కర్రీకి ఉన్న వాల్యూ మొత్తం పోద్దండి. అసలుకి ఇంకా నల్లంగా కనిపించిద్ది, ఎంతలా కర్రీ అయినా సరే, ఎంత మంచి కర్రీ చేసినా సరే ఇంకా అసలుకి నల్లగా కనిపించిద్దండి. ఈ కారం మాత్రం బాగా కలర్ఫుల్గా ఉంది, ఇంకా మంచిగా కనిపిస్తుంది కర్రీ మాత్రం. చూడండి అబ్బా, చాలా బాగుందండి కర్రీ మాత్రం, కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా రైస్ అయితే బియ్యం కడిగి పెడతాను, కడిగేసి అక్కడ పెట్టేసి వెళ్తాను. ఇంక ఇవైతే ఫ్రైకి ఉంచుకుంటాను ముక్కలు, అవి సాయంత్రానికి. బాగుంది కదా, కదిలీయకుండా ఉంచుతానండి. కదిలీయకుండా ఉంచితే ఇదైతే చిన్నగా అదే ఉడికిద్ది. ఓకేనా, కొంచెం పులుసు ఉంది, దాన్ని పిండేసి దీంట్లో పోసేస్తాను. ఇక పోసేసి ఇక నేనైతే చర్చికి రెడీ అవుతాను. బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇవైతే ఫ్రై చేస్తానండి, సాయంత్రం వచ్చేసి ముక్కలు ఫ్రై లాగా అయితే చేస్తాను. ఓకేనా, బియ్యం అయితే కడిగేస్తానండి ఇప్పుడైతే నేను. ఇక బియ్యం అయితే పోసుకున్నానండి. ఇక బియ్యం అయితే ఏరుకొని ఇక బియ్యం కడిగేసుకొని ఎసరు పోసుకొని రెడీగా పెట్టుకుంటా. వచ్చాక రైస్ అయితే పెట్టేస్తాను. బియ్యం కడుక్కున్నా కదా, ఎసరైతే పోసుకుంటా. ఎసరు పోసుకొని రెడీగా పెట్టుకుంటే వచ్చాక రైస్ పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడే స్నానం చేసి వచ్చినాక, స్నానం చేసి వచ్చిన సుఖం కూడా చెమటలు అయితే మస్తు చెమటలు అయితే పట్టినాయి.
ఓకే. వీటినైతే కదిలీయకుండా ఉండాలి. కదిలీయకుండా ఉంటేనే చేప ముక్క చిదురు కాకుండా బాగుంటుంది. పొద్దా కదిలిస్తే కదంతా ఈ ఉడికేటప్పుడే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు పలంగా కట్ చేయకుండా వేస్తే నా కాడ అయితే 5-6 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇవి ఇలాగే వేస్తాను. ఇలాగ వేస్తే చాలా బాగుంటుంది తినేటప్పుడు మాత్రం. ఇంకా అదే ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఇదైతే మరుగుతూ ఉంటుంది. ఇక కర్రీ అయితే నేనైతే కొంచెం ఇంకా రెడీ అవుతాను చర్చికి అయితే. ఛార్జింగ్ అయిపోయింది నాన్న ఫోన్కి. ఛార్జింగ్ ఉందో ఛార్జింగ్ చిన్నగా కలుపుతున్నా. కారం ఎక్కువగా ఉంటే నాన్ వెజ్లోని కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకుంటే ఒకసారి బాగుంటుంది. మూత పెట్టేస్తాను ఒకసారి. రైస్ అయితే కడుక్కున్నా, రైస్ పెట్టుకున్నా. ఈ కర్రీ కూడా అవుతుందిగా. ఇక చర్చికి వెళ్ళి వచ్చాక రైస్ అయితే వేడి వేడి వండుకొని ఇక రైస్ అయితే తినేస్తాం. ఓకేనా మరి? ఇక చర్చికి అయితే వెళ్తున్నాం. చెప్పులు వేసుకో అబ్బాయి. లక్కమ్మ అయ్యో అక్కడ ఉన్నాయి కదా, తీసుకోపో. భలే చూస్తున్నాను. తాళం వేశారు గారు ఈ రెండు. చర్చి అయ్యిపోయింది. ఇంకా ఇక నడు, నువ్వు నడు లక్కి. ఇటు వెళ్దా, అటుపా రా. ఇటు అలా లక్కి ఉన్నాడు, ఇక్కడ భక్తులు ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇస్తా ఉంటాం. ఎందుకని? ముద్దుతో. కాబట్టి ఆ ముద్దులో ఏం లేదు, స్వాస్థ్యం లేదు. కానీ పవిత్రమైన ముద్దు. మనం కూడా ఒకరినొకరు ఆ ముద్దు అంటే ఒకరినొకరు అత్తుకొని అవగులించుకొని ఏం చేసుకోవాలి? వందనాలు చేసుకో. వందనములు సహోదరులు వందనాలు చెప్తాను. వందనాలు కనబడితే వందనాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకరినొకరు పలకరించుకోవడం వందనాలు అంటే. ఎలా ఉన్నారు? ఎలాంటి విషయాలు సంఘంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా
కోటం గారి చీర వాళ్ళ మనవాడికి బట్టలు. శారం గారు కోట శారం గారు బట్టలు పడ్డారు. మనవాడు కృతజ్ఞత కలిగి ఉన్నారు. ప్రతి ఆదివారం దేవుని సరికి తీసుకురండి. దాసరి శ్రీమోహన్ రాలేదుగా. దాసరి నాగేశ్వరరావు బట్ల చరిత రావాలి. పిల్లలు రావాలి. పిల్లలతో రావాలి. పిల్లలతో వచ్చాయి. అక్క లక్ష్మి లక్కీ అక్క లక్కీ చూస్తున్నాడా. చీరలు కోట ఇంకమ్ గారు రండి. కోట ఇంకమ్ గారు నడపకు మేరీ మేరీ గారికి ఉన్నామా. డ్రెస్ బాగా కొంతమంది పిల్లల పేర్లు రాశాము. రెండో లిస్టు ప్రియాంకకి వాళ్ళకి లక్కీకి రాశాము. వాళ్ళు ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు. రెండో లిస్టులో ఇంకా రాలేదు. ఒకరు వస్తే నేను ఈరోజు సార్ మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ చేసినప్పుడు కంపల్సరిగా ఇస్తాము. ఇక్కడ రానటువంటి వారికి ఇక్కడ ముందుగా మీకు చెప్తా. ఈ పిల్లలు ఎవరైనా చెప్తాను. ఎందుకంటే మనం 25 మందికి రాస్తే ఇక్కడ 10 మందికి, అక్కడ 15 మందికి కొనవారు సంఘ సంఘంలో మరి ఇచ్చారు. ఇంకా 30 మంది ఒకసారి కలుపుకుంటా తర్వాత ఉన్నట్టున్నారు. ప్రతి ఒక్కరిలో మంచి మనసును కలిగించే ప్రభువా. ఎందుకంటే నా
కొత్తిమీర వేసిందా? చర్చికి అయితే వెళ్ళొచ్చినామండి ఇప్పుడే. చూడండి కర్రీ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి చికెన్ మసాలా పౌడర్ వేసుకోలేదు నేనైతే. ఇంక బియ్యం అయితే కడిగి పెట్టిన, మసాలా పౌడర్ వేయలే, ఇప్పుడైతే వేస్తున్నా. పక్క రావచ్చుగా, అక్కడంతా నీళ్ళు ఏందో మరి ఎక్కడి నుంచి వచ్చినాయో. చూడండి రైస్ అయితే పెట్టేశాను, రైస్ ఉడుకుతుంది, పొంగు వచ్చేటట్టుంది, పొంగు వస్తుంది. ఇంకా బియ్యం కడిగి పెట్టేసి వెళ్ళాను కదా, ఉడుకుతుంది. ఇదిగో చూడండి ఇప్పుడే మసాలా పౌడర్ వేసాను కదా, దగ్గరకు వచ్చేసింది. కర్రీ కూడా బాగుంటుంది. ఇంకా సిమ్లో పెట్టానులేండి. సిమ్లో నాకు 5 నిమిషాలు ఉంచేసి కర్రీ కూడా దించేస్తాను. కొత్తిమీర ఒకటి వేసి దించేస్తాను. ఇక వంట అయితే రెడీ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే చర్చికి వెళ్ళి వచ్చినాక తినేయాలి వేడివేడిగా. కొత్తిమీర అయితే ఓకేనా. ఫైనల్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఏదిరా నేను జరగబోయేదాన్ని ఆడపెట్టు అన్నం పెడుతున్నాకే తర్వాత దీని అన్నం తిన్నాక ఉంచులకి ఉంచు ఆ కత్తి తాపు కారాలు ఎక్కువని అంటాం పులుపులు ఎక్కువని అంటాం నేనేం చేయాలి నాకే తెలియదు నీతో పెట్టాను అలాకి చారు వేసి పెట్టినాను చారా గంటలతో ఇది కావట్లే పోయిన ఆదివారం వచ్చింది యాడి బాగుంది మంచినీళ్ళు చాలకి ప్లేటు మంచినీళ్ళు అంటించేసిరా రా ఫాస్ట్ నా దగ్గర ఉంది నేను ఇస్తానులే ఇంకో తీసుకు వేస్ట్కి ఇంకో ప్లేట్లు తీసుకెళ్ళు లకి ఫాస్ట్ రాను ఇక వేస్ట్ ప్లేట్లు తీసుకుపో ఆడ ప్లేట్ తినమని చెప్పు కూలర్ మీద పెట్టిన నీకు పెట్టానా లక్కీ మరి రా నాకు ఎప్పుడు కాదు నేను మమ్మీ దీనిలో పాటు మీ మమ్మీ అన్నం పెడుతుందా అందరికనే నేను మమ్మీ దీనిలో పాటు చారేసారా కలుపుకొని తింటావా కల్పించుకొని నువ్వు దీనిలో పాటు నేను తర్వాత తింటగా లక్కీ నాతో నీకెందుకు నీతో పాటు కొంచెం పెడతా చారేసి పెడతా తిను తింటున్నా ఏ దిగు మంచిగా దిగు నాన్న దిగు తక్కువ దిగు మంచిగా కూర్చో మంచిగా కూర్చో
దాంట్లో అయిపోతే మళ్ళీ ఎంత వేయాలా ఇగో ఈ టైంలో వచ్చి చేపల్లో పడ్డారు ఎక్కడ చెరువులో తేవచ్చుగా. ఇప్పుడు తెచ్చింది చేపలు కదా ఏంది ఇట్లా పచ్చిమిరకాయలు ఉన్నాయండి తింటే తిను కొరుక్కొని, అది కూడా బాగుంటాయి. పచ్చిమిరపకాయలు పలంగా. కాదు 6 కేజీలు చేపలు కొని 2 కిలోలు చేపలు పట్టుకొచ్చి వాళ్ళ కేజీకి నీకు చిదుపుదామంటే భయం అవుతుంది. ఇది కదిలేద్దామంటే చిదిరిపోతాయి. వదిలిపెట్టే అట్టే వదిలేసా. వద్దులే. అన్నం పెట్టు, చిక్కుడుకాయ వేసి ఏదో ఒకటి వేసి. ఇప్పుడు తిందు, నైట్ 2 తిని. ఇందులో పెట్టుకో ప్లేట్. ఆ పెన్ను ఆగవైతే నువ్వు వాళ్ళకి కొత్త పెన్ను అది. చూడు పెద్ద ముళ్ళు ఉంటాయి. పెద్ద ముళ్ళు అయితే బాగుంటాయి. అసలు ఒక్క ఏంతో తీసి ఒకటి పడేయచ్చు. అవి ఏందో నాకు మటుకు ఆ చేపల పేరు తెలవదు. అలా మరి ఏ చేపలు ఏమో కానీ పెద్దమ్మ ఇంటికాడ అయితే చాలా బాగా వచ్చింది. ఏంటది వీడియోలు నీట్గా ఉంటుంది ఇల్లు అయితే.
ఉంది కక్కనే ఉండవుగా మళ్ళీ అమ్మాయి తీసుకున్నాం. అత్తుండవు అట్లా ఎందుకు